మీరంత మాట అనకూడదు సార్. మా ఆయుష్ పోసుకుని మీరు ఉండాలి. మీలాంటి వాళ్ళు అవసరం, దేశానికి అవసరం అని. ఏం మాట్లాడుతున్నారు భరణి గారు? నేను అన్ని కార్యక్రమాలకి అరేంజ్ చేసేసుకున్నాను. నాకు ఆ లిఫ్ట్ దిగిపోతుంది. నాకు అంత అంటే చిరస్మరణీయుడు గాడు. ఎంత గొప్ప మనిషి అంటే అలాంటి. ఆ తర్వాత ఆయన ఆశయం ఎంత గొప్పదంటే సతతం ఎల్లకాలం శాశ్వతంగా ఆయన ఆశయాలు ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ నెక్స్ట్ మా ఇందాక మనవాడు అనిల్ రవి చెప్తున్నట్టు అందరికీ ఏజ్ పెరుగుతూ ఉంటే రాఘవేంద్ర వారికి వెనక్కెడుతూ ఉంటుంది. ఆయనతో పరిచయం నిజంగా నా సౌభాగ్యం. ఇప్పుడు మల్లెలు పోసిన పల్లకిలో ఊరేగుతున్నట్టు ఉంటుంది ఆయనతో పెడుతుంటే. ఎంత రైటర్ కానీ డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ ఎంత ఎంజాయ్ చేయొచ్చో. కేవలం ఆయన ఉన్నాడంటే నాకు ఎట్టి పరిస్థితుల్లో యాక్చువల్గా ఇవాళ నాకు వేరే పని ఉంది, కానీ ఆయన స్వయంగా ఫోన్ చేసేటప్పటికి ఇంకా కాదనలేకపోయాను. ఇక ఈటీవీ విన్ చాలా గొప్ప వేదిక ఇది. ఎందుకంటే పూర్వం షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఒక ట్రెండ్గా మొదలైందన్నమాట. అంటే విజిటింగ్ కార్డ్ ప్రొడక్షన్స్, అంటే నేను ఇది చేయగలను అని. కాకపోతే అంత సక్సెస్ఫుల్ కాలేదు. లక్షలాది మంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, కానీ ఈ వేదిక మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే పరిపూర్ణమైన కథను అరగంటలో చెప్పగలిగిన వాడు ఏదైనా చేయగలడు అనేది ఒక. తర్వాత మన వాళ్ళు చెప్పినట్టు యాడ్స్, సాంగ్స్, ఫైట్స్ ఇలాంటివే కదా. అంచేత గొప్ప గొప్ప కథల్నికి పరమాద్భుతమైన వేదిక ఇది. సో భవిష్యత్తులో మనం ఇంకా చాలామంది దర్శకుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వేదిక మించి. అలాగే నటులు సతీష్ వేగ్ చేసిన కథ చెప్పిన ఉత్తరక్షణమే నేను ఎస్ అన్నాను. చాలా బాగా చేశాడు. చాలా తక్కువ టైంలో చకచక్క చేసేసాడు. ఖచ్చితంగా ఈటీవీ విన్లో కథలు మనం దాచుకోదగ్గవి, హృదయంలో దాచుకోదగ్గవి. అలాగే ఎంతమంది గురించి చెప్పిన చిన్న ఆవకాయ ముక్క లాంటి మా సొమ్ము గురించి ఏ సభని ఎలా అని ఇందాక కూర్చుని ఇప్పుడు బట్టి పడుతుందా, చూసి చదువుతుందా, లేదా అసలు జన్మే అలాంటిదా? వండర్ఫుల్, సచ్ ఏ టాలెంటెడ్. నిజంగా పద్మశ్రీ ఆవిడకి అక్కర్లేదు. ఆల్రెడీ పద్మశ్రీ గురించి ఎక్కువ డిస్కషన్ అవుతుంది, ఎందుకంటే గబుకు ఎక్కువ డిస్కస్ చేస్తే ఎవరు కూడా. అంచేత అంతకన్నా హృదయాల్లో నిలిచిపోయిన మా సుమని నిజంగా ఆశీస్సులు అందిస్తూ శుభం భూయాత్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. టీం నుంచి ఇక మాట్లాడడానికి ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు బాలాదిత్య గారు. సభా సరస్వతి నమః. 34 ఏళ్ల క్రితం 1991 జూన్ 13 నాకు 6 ఏళ్ల వయసు. నేను మొట్టమొదటిసారి కెమెరాని ఫేస్ చేశాను. మళ్ళీ 34 ఏళ్ళ తర్వాత నా 6 ఏళ్ల కూతురుతో పాటు కలిసి మొట్టమొదటిసారి ఇందులో ఈ కథాసుధలో వెండిపట్టిలో నటించాను. ఇట్స్ అ గ్రేట్ మెమరీ ఫర్ మీ. దానికి ముఖ్య కారకులు సతీష్ గారు. అయితే ఆయన దగ్గరికి వచ్చే ముందర ఖచ్చితంగా స్మరించుకోవాల్సింది ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు రామోజీరావు గారు. ఒక మనిషి 100 జన్మల్లో చేయగలిగిన పని, అథవా 100 మంది మహానుభావులు కలిస్తే ఒక జన్మలో చేయగలిగిన పని ఆయన ఒక్కడు ఆ సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రపంచాన్ని నిరూపించారు. ఆయన గొప్పతనం ఏమిటి అంటే అందరికీ తెలిసిందే, కానీ నాకు ప్రత్యేకించి ఈటీవీ అన్న ఆ సంస్థన రామోజీరావు గారన్న ఎందుకు గౌరవం అంటే, ఇవాళకి కూడా అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఈటీవీ సంస్థతో నాకు అనుబంధం ఉంది. హీరోగా చేశాను. అలాగే ఛాంపియన్ అనే షో ఇందాక అజయశాంత్ గారితో మాట్లాడుతూ ఆ షోకి నాకు నంది అవార్డు కూడా వచ్చింది బెస్ట్ యాంకర్గా. తెలుగు భాషని బ్రతికిస్తున్న సంస్థల్లో ఈటీవీ కూడా ఒక సంస్థ. ఇప్పటికీ తెలుగు భాష బతుకుందంటే దానికి కారణం ఈటీవీ అని ఖచ్చితంగా చెప్పగలం. అలాగే తెలుగు సంస్కృతిని కాపాడుతున్న సంస్థ. సో అటువంటి సంస్థలో వచ్చే సినిమాలన్నీ కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు చాలా చాలా మంచి సినిమాలు, హృదయమైన సినిమాలు. ఇందాక రవి గారు అన్నారు, అలాగే అనిల్ గారు కూడా చెప్పారు. సో వీరందరూ రావడం వాటి కార్యక్రమానికి చాలా చాలా ఆనందం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ రాఘవేంద్రరావు గారు, నేను ఇన్నేళ్ళగా యాక్ట్ చేస్తున్నాను, కానీ ఎంతోమంది డైరెక్టర్స్ వర్క్ చేశాను, ఆయనతో చేయలేకపోయాను. చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ముగ్గురు మనగాళ్ళ సినిమాకి నన్ను అడిగితే అప్పుడు నా డేట్స్ లేవని నేను మిస్ అయిపోయాను సార్. కానీ ఈటీవీ పుణ్యమాని, కథాసుధ పుణ్యమాని మీ కథలో ఇప్పటికే నటించే అవకాశం రాగలిగితే నా జన్మధన్యమని భావిస్తాను సార్. మీలాంటి మహానుభావుల దగ్గర పనిచేయడం నా అదృష్టం. అండ్ అలాగే ఇంకా ఈటీవీ సంస్థ ఈటీవీ విన్ ఈ యాప్ వచ్చింది. నేను 2009లో 1940లో గ్రామం అని సినిమా చేశాను. సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత
నేను నా చదువు కోసం బ్రేక్ తీసుకున్నాను. మన ఇండస్ట్రీ గురించి తెలిసిందే, కొన్నాళ్ళు మనం బ్రేక్ తీసుకుంటే ఇండస్ట్రీ కొన్నాళ్ళు బ్రేక్ ఇస్తుంది. అలా ఒక 7-8 ఏళ్ళు గడిచిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ వచ్చాను, నేను చేస్తాను, నేను చేద్దాం అనుకుంటున్నాను, హీరోగా కాదు, ఐ వాంట్ బి అన్ యాక్టర్, ఒక పర్ఫార్మర్ అవ్వాలనుకుంటున్నాను అని నేను చాలా కమ్యూనికేట్ చేస్తే అప్పటికి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేవండి. లీడ్ యాక్టర్ అనే టెర్మినాలజీ లేదు. అయితే హీరో లేదా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లేదా తమ్ముడు క్యారెక్టర్ ఇంకోటి. మంచి కథలు కావాలి, మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కావాలి, అలాంటి కాంటెంట్స్ కావాలి, అలాంటివి ఏమైనా ఉంటే నేను ఒక పర్ఫార్మర్గా ఉండదలుచుకున్నానండి అని చెప్పినప్పుడు అప్పటికి అవి లేవు. ఐమ్ టాకింగ్ అబౌట్ 2014-15 ఆ టైంలో. సరే, చాలా కాలం తర్వాత మళ్ళీ నన్ను గుర్తుపెట్టుకుని నా మీద అభిమానంతో, ప్రేమతో ఆయన డైలాగ్ రైటర్గా నేను హీరోగా పనిచేసిన టైంలో ఉన్నప్పుడు మాట ఇచ్చిన సతీష్ గారు గుర్తుపెట్టుకుని మళ్ళీ నన్ను వెండితెరకు పరిచయం చేశారు. ఎంత మంచి వాడారు అన్న సినిమాతో. దాంతో మళ్ళీ నేను వెండితెర మీదకి వచ్చాను. అంతేకాదు దాని తర్వాత ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఆయన ప్రేమగా ఆయన సకల కలవాలని పిలుస్తుంటాడు. ఆయన ఎంతో హృదయంగా మాట్లాడుతుంటారు. నాకు ఆయనలో ఉన్న రచయిత, దర్శకుడు ఎంత ఇష్టమో అంతకు మించి ఆయనలో ఉన్న మనిషి చాలా ఇష్టం. అటువంటి మంచి మనిషి చేసిన మంచి మంచి కథలు ఇందులో ఉన్నాయి. తప్పకుండా ఇది అందరికీ చాలా హృదయంగా ఉంటుందని, అందరూ దీన్ని వీక్షించాలని, కథాసుధలో ఇంకా ఎన్నెన్నో మంచి మంచి కథలు రావాలని, దానికోసం పాటుపడుతున్న మా నితిన్ టీం వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా చాలా మంచి కథలు దీని ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఇందులో భాగమైనందుకు చాలా చాలా సంతోషిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సతీష్ గారు మీరే చెప్పాలి, నెక్స్ట్ మీ టీం మెంబర్స్లో ఎవరు మాట్లాడతారు? Hi everyone, I'm Snehal Kamath. Firstly, thank you each and everyone who is here right now. Thank you media people. Thank you Satish sir for seeing Shanti in me and making it possible for me to stand in front of all of you and share stage with such great actors. ఇప్పటివరకు నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో దిస్ ఈజ్ ద మోస్ట్ డిఫరెంట్ వన్. Be it the way I look, be it the way I talk, be it anything, it is like the most different project I've done till now. Thank you to Ravi and Dikshika for being amazing co-actors. And thank you ETV Win for again giving me a chance to present myself. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సతీష్ వేగేశ్న గారి టీం మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ లెట్స్ హ్యావ్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. మరొకసారి రాఘవేంద్రరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అనిల్ రావిపూడి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ అలాగే ఈ అద్భుతమైనటువంటి కథలన్నింటినీ మనం ఇక చూడగలుగుతున్నాము అంటే దానికి మెయిన్ రీజన్ షార్ట్ స్టోరీస్ హెడ్ శ్రీ అజయ్ శాంతి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఈటీవీతో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి మా అజయ్ శాంతి గారు ఇప్పుడు ఈ షార్ట్ స్టోరీస్ హెడ్ చేస్తూ ఉన్నారు. అజయ్ శాంతి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే శ్రీకాంత్ దేవరకొండ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. త్వరలోనే వారు ఈ కథా సుధలో కొన్ని కథల్ని మనకి చూపించబోతున్నారు. యాజ్ అ డైరెక్టర్ హీస్ బీయింగ్ లాంచ్డ్. కంగ్రాచులేషన్స్ టు హిమ్. అండ్ డిఓపి మౌలి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డిఓపి మౌర్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మౌర్య గారు. కథలు చిన్నవే అయినా ఇందులో ఉండేటువంటి కథల శీర్షిక చాలా పెద్దది. అందుకనే మనకి పాత్రలు, పాత్రధారులు, అలాగే సాంకేతిక నిపుణులు ఎక్కువ మందే ఉన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. లెట్స్ హ్యావ్ ద గ్రూప్ పిక్చర్ ప్లీజ్.